ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నమ్మకిలి ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ వేయడానికి తీసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మీలో ఎవరైనా యెరూషలేం యాత్రకి రావాలి అని అనుకున్నట్లయితే ఆరాధన టీవీ ఛానల్ని సంప్రదించండి. నన్ను సంప్రదిస్తే కూడా నేను వారికి కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే పనంతా చేసేదంతా మా ఆరాధన స్టాఫ్ వారు చేస్తూ ఉంటారు. నేను ఆరాధన టీవీ ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని నేను ఇలా ప్రకటిస్తున్నాను కనుక వాక్యాన్ని చెప్పేదానికి ముందు చిన్న మాటగా నేను తెలియజేశాను. అలాగే రెండవ ప్రకటన కూడా నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, మనకి ఏప్రిల్ మాసంలో 19వ తారీఖున మనకి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం దాదాపు 2011 నుంచి మనకి పరిచయం చేయబడింది ఆరాధన టీవీ ఛానల్ ద్వారా. సో ఈ నెలలో అనగా రాబోయేటువంటి ఒక ఏప్రిల్ మాసంలో మనకు ఉన్నటువంటి ఒక రన్ ఫర్ జీసస్ డే రోజున అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎవరెవరు ఏ ఊరిలో ఒకవేళ మీరు ఉంటూ ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉంటున్నారో, పాస్టర్స్ ఫెలోషిప్లో ఉంటూ ఉన్నారో, లేకపోతే నియోజకవర్గ ఫెలోషిప్లో ఉంటూ ఉన్నారో, ఎవరుమైనా సరే మనం అందరం కలిసికట్టుగా ఏకముగా ఉన్నాము అనే భావాన్ని లోకానికి తెలియచెప్పడానికి గాను ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో పరుగే పెడదాము, లేకపోతే నడకే నడుద్దాం, వాహనాల మీదనే వెళ్దాం, మొత్తానికి మనం అందరం కలిసి అలా ఒక మంచి ఊరేగింపు చేయటం ద్వారా యేసు మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఉన్నారు అనేటువంటి ఒక విషయాన్ని మనం ప్రకటించే వారంగా ఉందాం. ఎవరు ఏ విధమైన మనస్పర్ధలు పెట్టుకోవద్దు, ఒకరి మీద ఒకరు ఆయాసాలు బాధలు పెట్టుకోవద్దు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కలుపుకున్నా మిమ్మల్ని కలుపుకోకపోయినా డజంట్ మ్యాటర్. మీరు ఆ ఊరిలో ఉన్న క్రైస్తవులుగా మీరు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరితో కలిసి మీరు కూడా పరుగులో పాల్గొనండి, దేవుణ్ణి మయంపరచండి, ఆ ప్రభు యొక్క పునరుత్థానాన్ని చాటండి అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. ఇప్పుడున్న ఈ రోజులు ఏమైందో తెలియదు కానండి, మొత్తానికి అందరూ లెంటు అని చెప్తూ ఉన్నారు. నేను ఎవరికి వ్యతిరేకను కాను, దేనికి నేను వ్యతిరేకను కాను. లెంటు అనే పదం యాక్చువల్లీ వచ్చింది ఎట్లా వచ్చింది అని అంటే, ఇప్పుడు క్రీస్తు శకము 300 సంవత్సరాల కాలంలోనూ లేక ఇప్పుడు ఆ కాలంలో ఈ లెంటు ప్రారంభం, లేకపోతే భస్మ బుధవారం, దానికి సంబంధించిన లెంటు 40 రోజులు పాటించడం ఒక ఆచారంగా పెట్టుకుంటాం. రాను ఇంకా విపరీతం అయిపోయి ఏమన్నారంటే, పువ్వులు పెట్టుకోవద్దు, పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు కొట్టొద్దు, యేసు ప్రభు చనిపోయినటువంటి వారు కనుక ఆయన చనిపోతున్నటువంటి సమయంలో మనం సంతోషంగా ఆనందంగా ఉండకూడదు. ఇలాంటి విషయాలన్నీ ఒక ఆచార ప్రకారంగా చేసుకుంటూ వచ్చారు. ఈరోజు నేను దేవుని యొక్క సేవకునిగా ఏమంటానంటే, ఆచారము అనే దానిని ఖండిస్తూ ఉన్నా. ఆచారంగా చేయొద్దు. వాళ్ళు చేశారు కనుక మనం చేద్దాం, వీళ్ళు చేస్తున్నారు కనుక ఎవ్రీ ఇయర్ మనం చేద్దాం, మనం ఎలా చేస్తున్నాం కనుక మరి ఈసారి మనం కూడా ఎలా చేద్దాం అని చెప్పేసి అనే ఒక ఆచారం అయితే దానివలన ప్రయోజనం లేదు. నిజంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో నా ప్రభువు చెప్తున్న మాట ఏమన్నారంటే, ఆచారమును బట్టి మీ పితృ పారంపర్యాచారము వలన వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు అని ప్రభు చెప్పినారు. సో డోంట్ డూ ఇట్ యాజ్ ఎ ట్రెడిషన్. ఇట్స్ ఎ ట్రెడిషన్ ఫ్రమ్ ద రోమన్ క్యాథలిక్స్. వాళ్ళు చేసుకునేవాళ్ళు, మేము దానికి వ్యతిరేకంగా, వాళ్ళకున్న విశ్వాసం వాళ్ళకి దానికి ఉన్న వెర్షన్ మంచిది. కానీ ఇప్పుడు చూస్తుంటే అందరూ చేస్తున్నారు అబ్బా. ఆ రోజుల్లో యాక్చువల్లీ క్యాథలిక్ల నుంచి బయటకు వచ్చినటువంటి ఒక ప్రొటెస్టెంట్లలో కూడా కొన్ని డినామినేషనల్ వారు క్యాథలిక్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలను ఇక్కడ కూడా చేస్తూ వచ్చారు. అందుకని ఇప్పుడు చిలకరం బాప్తిస్మం ఉందనుకోండి, దాన్ని యువతలకు వచ్చిన తర్వాత ప్రొటెస్టెంట్లు అనబడినటువంటి వారు కూడా చిలకరం చేస్తుంటే, నన్ను బాప్తిస్మం అనేటువంటి ఒక మాటకు అర్థం నీటిలోనికి మునిగి మరలా పైకి లేవటం అని ఉంది కనుక చిలకరింపు సరైనటువంటి బాప్తిస్మం కాదు, మేము బయటికి వెళ్ళిపోతామన్నారు బాప్టిస్టులు కదా. లోథరాన్స్లో నుంచి బాప్టిస్టులు అనేటువంటి వాళ్ళు ఇంకా ఇలాగనే వేరు శాఖలుగా వచ్చేసినాయి. ఆ తర్వాత ఒక 100 సంవత్సరాలకి క్రితముగా కనుక మనం ఆలోచన చేస్తే కరిస్మాటిక్ లేకపోతే పెంతికోస్టల్ అనేటువంటి ఒక సహవాసాలు వచ్చినాయి. వాళ్ళు పెంతికోస్టల్గా ఉండి పరిశుద్ధాత్మ గురించి చెప్పి అద్భుతమైన ఆరాధనలు ఇవి చేస్తూ వచ్చినారు. కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉంటుంటేనండి, బయటకు వచ్చినటువంటి బ్యాప్టిస్ట్ వాళ్ళు కానివ్వండి, లూథరన్ వాళ్ళు ఎలాగ చేస్తుంటారు ఏంటనేటువంటిది, బ్యాప్టిస్ట్ వాళ్ళు కానివ్వండి, ఇంకా మిగతా డినామినేషనల్ కానివ్వండి, పెంతెకోస్తోళ్ళు కానివ్వండి, ఇండిపెండెంట్లు కానివ్వండి, ఫెలోషిప్లు కానివ్వండి, అందరూ చేయడం మొదలుపెట్టారబ్బా ఈ లెంట్ అనేటువంటి రీతిగాను. అందరూ దీనిని గురించినటువంటి యొక్క ప్రసంగాలు చేస్తూ 40 రోజులు మోషే గారు 40 రోజులు, అది లెంట్ కాదు. యేసు ప్రభు గారు 40 రోజులు ఉపవాసం ఉంది, లెంట్ కాదు. లేకపోతే ఆయన చచ్చిపోయేదానికి ముందున్న ఉపవాసం కాదు.
ఈవెన్ చనిపోయేదానికి ముందు కూడా యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఆయన శ్రమ పడుతూ లేరు. ఈరోజు నేను బైబిల్ ఎరిగిన వాడుగా నేను చెప్పాల్సి వస్తే, ఆ ముందు రాత్రి ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు నరాలు చిట్లు పోయినట్టుగా ఆయన రక్తము చెమటగా మారి బయటకు వచ్చినటువంటి ఒక విషయం. ఆ తదుపరి ఆయన ఉదయకాలం నుండి పెద్దల కడిని 5 గంటలకు 6 గంటలకే బయటికి తీసుకుని వచ్చి ప్రధాన యాజకుడైన కైప, ఆ తర్వాత పిలాతు దగ్గరికి, ఆ తర్వాత మళ్ళీ హేరోద్ దగ్గరికి, మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొచ్చి ఉదయం 9 గంటల ప్రాంతానికి ఆయనను సిలువ వేసి సిలువలో వేలాడదీశారు. 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి అయిపోయినటువంటి ఒక లోకం ఆయన యొక్క సిలువలో వేలాడుతూ 3 గంటల లోపు ఆయన చనిపోవటం అనేటువంటి జరిగింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది 40 రోజులు? మనం అంతగా పాటలు కూడా పాడుతున్నప్పుడు అండి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, సిలువే నా శరణాయనురా అని ఒక అద్భుతమైన పాట. కాదనట్లేదు నేను, ఎందుకంటే ఆనాటి కవులు రాసినటువంటి ఒక పాటలు అద్భుతమైన మీనింగ్తో కూడినటువంటి ఒక పాటలు. కానీ ఇక్కడ కూడా నేను ఒక మాట గమనిస్తున్నా. ఒకసారి మొన్న మధ్యలో ఏదో కానీ ఒక యూట్యూబ్లో నేను చూస్తూ ఉన్నా, వాళ్ళు ఈ లెంట్ డేస్ అనేటువంటిది ప్రారంభించి వాళ్ళు యూట్యూబ్లో కూడా పెట్టుకొని ఉన్నారు. అప్పుడు ఆ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన నడిపిస్తారు, అదొక బాప్టిస్ట్ చర్చిలో అండి, ప్రెసిడెంట్లు నడిపిస్తారు, పాదిరి గారులు ఉరకనే ఉంటాం అక్కడ మేము వాకింగ్ చెప్పడానికి. సో ఆయన మాట్లాడుతూ మనం అందరం కలిసి పితృపుత్ర పాడదామని అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు సాగదీసి పేతృ పోత్ర, ఇంకా నాకంటే సాగదీశారు, ఇంకా నేను ఇంకా స్పీడ్గా వెళ్తున్నాను. కానీ నేను అంత సాగదీసి పాడాలా? ఇంత అద్భుతమైనటువంటి ఒక పాట, పితృ పుత్ర శుద్ధాత్మలై ఉన్నటువంటి ఆ దేవుని గురించి మనం పాడుతూ ఉన్నప్పుడు అంత లాగి ఒకసారి ఎప్పుడో కానండి, నేను దొరలకి తర్జుమాలు చేస్తున్నటువంటి ఒక దినాల్లో ఒక ఊర్లో, ఒక పట్టణంలో నేను వాళ్ళకి తర్జుమాలు చేయడానికి అన్నట్టుగా నేను వెళ్ళాను. వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను కూడా అప్పుడు వాళ్ళతో పాటు అదే హోటల్లో ఉండేవాడిని. సో తిరిగి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలోనో లేకపోతే సాయంకాలం టైంలోనో భోజనం చేసే ఆ టైంలో మేము అందరం వచ్చాము. ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈ ధరలు మీకు ఎట్లా జరిగింది మీ సర్వీసు, మీరు వెళ్ళారు కదా మీ సర్వీస్ ఎట్లా జరిగిందని అంటే, అందులో ఒక ఆయన అన్నాడు, మాది అక్కడ బరియల్ గ్రౌండ్ సర్వీస్ లాగా ఉంది అన్నాడు. అప్పుడు నేను అనుకున్నా, బహుశా ఏదో ఒక డినామినేషనల్ చర్చికి వెళ్ళుంటాడు, ఆ డినామినేషన్లో వాళ్ళు పాడేటువంటి పాటలన్నీ కూడా అంత సాగదీసి పాడుతూ ఉంటారు కనుక బహుశా ఆయన దానికి ఇచ్చిన వెర్షన్ ఏమన్నాడంటే ఒక బరియల్ సర్వీస్కి వెళ్ళినట్టుగా ఉంది అని చెప్పేసి అన్నాడని. ఈ రోజులు మనకి లెంటు అనే పేరు చెప్పి కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాయిద్యాలు వాయించడం మానేస్తున్నారు, పువ్వులు పెట్టుకుంటూ మానేస్తున్నారు, మాంసాలు తినడం మానేస్తున్నారు, లేకపోతే ఇంకేమేమో ఇలాంటివన్నీ కూడా ఆపేస్తున్నారు. అక్కడ మనం పాడేటప్పుడు కూడా ఏంటంటే యాజ్ ఇఫ్ ఇప్పుడే యేసుప్రభు చచ్చిపోయి అక్కడ శవం ఉంటుంది చూశారు, ఆ శవం ఉన్నప్పుడు అక్కడ కూడా మన వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా సాగదీసి వాళ్ళు ఏడుపు తగినట్లుగా. ఒక్కొక్కసారి మనం ఈ టీవీలో కూడా మనం ఇచ్చిన వైలిన్ అని సాగదీసి పెడతా ఉంటారు కదా. సో ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఇట్స్ ఆల్ ఏ ట్రెడిషన్ ఫ్రెండ్స్. ఈరోజు నేను నా మాటలు వింటున్నాను, అర్థం చేసుకోండి. నేను సర్వీస్ ఉన్నవాడిని, దాదాపు 50 సంవత్సరాలుగా నేను దేవుని యొక్క సేవలో ఉన్నాను. 41 సంవత్సరాలుగా సంఘ కాపరిగా, దేవుని యొక్క సేవకునిగా, పాస్టర్ గారుగా నేను చేస్తున్నటువంటి ఒక విషయం. నేను పెడుతున్నా ప్రోగ్రామ్స్ నిధులరా, బట్ ఐ డోంట్ కాల్ ఇట్ ఎస్ లెంట్. నేను లెంట్ అనే పేరుతో మాత్రం నేను ప్రోగ్రామ్ పెట్టట్లేదు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇలాగనా? ఇది కూడా నేను ఒకటి గమనించినప్పుడు ఏమైందంటే, ఒకవేళ కనుక మనం ఈ లెంట్ డేస్ పెట్టకపోతే మన సంఘస్థులు, మన విశ్వాసులైనటువంటి వారు వేరే గుడికి వెళ్ళిపోతారు. మీ విశ్వాసాలు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఏమైనా ప్రాణం పెట్టారా? మీరు ఏమైనా రక్తం గార్చారా? మనం ఏమైనా చేసామా వాళ్ళ కోసం? మనం ఏమైనా ప్రసవ వేదన పడి మనం ఏమైనా కన్నామా? దేవుడు కన్నాడు తన సత్యవాక్యమును బట్టి అని బైబిల్ చెప్తోంది. దేవుడు తన యొక్క రక్తాన్ని, అనగా యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తాన్ని చిందించి మనలను ఆయన రక్షించుకొని ఉన్నాడు. సంఘము ఆయన యొక్క సంఘం. నేను మునుపటి దినాల్లో కూడా నేను డినామినేషనల్ సంఘాలకి పదే చెప్తుండేవాడిని. పెద్దలైనటువంటి వారు వచ్చేమంటారంటే, మన సంఘమునకు, మన సంఘ కాపరి వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వెవడో థ్యాంక్స్ చెప్పడానికి? ఆయన పాద్రి గారు, ఆయన చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది, వాక్యం చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. కానీ డినామినేషనల్ ఏంటంటే ఈ పెద్దలైనటువంటి వాళ్ళు ఏళ్ళ సంఘం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, ఏళ్ళదే సంఘం అన్నట్టుగా. నేను నేర్పించా, ఎప్పుడు కూడా వాడొద్దు. చర్చ్ ఈజ్ నాట్ మై చర్చ్, ఐ యామ్ ఎ మెంబర్ ఇన్ ద చర్చ్. నేను ఆ సంఘంలో సభ్యున్నే కానీ సంఘము నాది కాదు. అందుకని ఇండిపెండెంట్ సంఘాలు పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే, సువార్తరాజు గారి సంఘాన్ని. సువార్తరాజు గారిదా? సువార్తరాజు గారు ఏమన్నా రక్తం కార్చాడా? సువార్తరాజు గారు ఏమన్నా ప్రయాసపడి అన్నాడా? సువార్తరాజు కాదు సంఘం. సువార్తరాజు గారు ఒక కాపరిగా ఆయన యొక్క బాధ్యత, ఆయన యొక్క సేవకునిగా ఆయన బాధ్యత చేస్తున్నాడే తప్ప సంఘము ప్రభువుది. మళ్ళీ అలాగనంటే క్రీస్తు యొక్క సంఘం అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, క్రీస్తు సంఘం అదొక డినామినేషన్ అయిపోయింది మళ్ళీ. సో అందుకనే నేను ఐల్ బి వెరీ కాషియస్ అనమాట. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క సంఘము అని అంటాను నేను. అందులో నేను ఒక సభ్యుడిని, మీరు ఒక సభ్యులు.
అలాంటప్పుడు నా విశ్వాసాలు ఎక్కడికైనా పోతున్నారేమో, నా విశ్వాసాలు వాళ్ళు ఏమైనా దొంగిలించేస్తున్నారు. నా విశ్వాసాలు ఎక్కడండి? వాళ్ళు యేసు ప్రభు యొక్క విశ్వాసులు, వాళ్ళు యేసు ప్రభు యొక్క శిష్యులు వారు. ఒకవేళ ఎవరైనా వెళ్తే వెళ్ళనిద్దాం. ఇప్పుడు నేను కూడా సంఘ కాపరిగా సేవ చేస్తున్నాను. ఒక్కొక్కరు ఉంటారు, ఒక ఫ్యామిలీ ఉన్నారు మా దగ్గరికి రాకుండా మానేశారు. ఒకవేళ నేను అప్పటికి ఒప్పుకుంటూ ఉన్నా, ఒకవేళ నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే ఐఎమ్ రియల్లీ సారీ నాయన్లు అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నా. అలా కాకుండా వారు వెళ్ళారు. ఒకవేళ వేరొక ఆకర్షణో, లేకపోతే వేరొక బంధుత్వమో, లేకపోతే బంధత్వమో, లేకపోతే రక్త సంబంధమో ఏదో పెట్టుకుని ఒకవేళ వెళ్తున్నారు. వెళ్ళనివ్వండి, నేను ఎందుకు టెన్షన్ పడాలి? ఎక్కడో చోట వాళ్ళు ఉంటే నాకు అంతే చాలు. వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళు బ్రతుకుతుంటే, ప్రభు యొక్క శిష్యులుగా వాళ్ళు జీవిస్తుంటే నాకు అంతే చాలు. అంతేగాని ఈ మధ్య మనకు ఏంటంటే షీప్ స్టీలింగ్ ఎక్కువైపోతుందని నా విశ్వాసం వాళ్ళు ఎత్తిపోతున్నారు, వాళ్ళ విశ్వాసం వీళ్ళు ఎత్తిపోతున్నారని ఇప్పుడు వీళ్ళు లెంట్ అనే ఆచారాన్ని తీసుకొని వచ్చి ఇండిపెండెంట్ సంఘాలలో, పెంతెకోస్టల్ సంఘాలలో, ఫెలోషిప్ అనే సంఘాలలో సైతము ఇప్పుడు లెంట్ ఎక్కువైపోయింది. అంతేకాదు టీవీలో బోధించేటువంటి వాళ్ళు కూడా 40 రోజులు మా బోధలు ఏంటంటే లెంట్ మీదనే బోధలు. ఏదో ఒక రకంగా తీసుకొచ్చి మోషే గారిది లెంటే చెప్పేస్తాం, యేసు ప్రభు గారు 40 రోజులు ఉపవాసం ఉన్నది లెంటే చెప్పేస్తాం. ఇంకా ఏది చెప్పనివ్వండి అన్ని లెంటేనంట. ఈవెన్ యోబు బూడిదలో ఉంటే అది భస్మ బుధవారం అన్నారు ఒక రోజు ఒకళ్ళు ఎవరో మాట్లాడుతుంది. ఇంకా మా ఇష్టం అండి బోధకులు. మేము కూడా ఏంటంటే దేన్ని ఎలా మలిచేయాలో అలాగే దాన్ని మలిచేసి ఈ 40 రోజులు చెప్తున్నాడు. ఈరోజు నేను లెంట్ను గురించి నేను మాట్లాడడంలే, అయితే లెంట్లో ఉన్నటువంటి దానిలో ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని, దిద్దుబాటు చేయాలని నేను మీతో మాట్లాడుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో వేలాడదీయబడుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటు 2 దొంగలు కూడా అదే సమయంలో వేలాడదీయబడినట్లుగా లూకా సువార్త 23వ అధ్యాయంలో మనకు వ్రాయబడినటువంటి ఒక వాక్య భాగాలు కదండి. సో అక్కడ ఏముందంటే యేసుతో పాటు 2 దొంగలు. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏంటా అని ఒకవేళ దానికి కూడా వివరణ ఇవ్వాల్సి వస్తే నేనంటే దట్ ఈస్ సపోజ్ టు బి బరబ్బాస్ క్రాస్ అనమాట. బరబ్బా గారికి సిలువ వేయబడవలసినటువంటి ఒక సిలువ. ఒకనొక సమయంలో ప్రభువారు ఆ బరబ్బాతో మాట్లాడుతున్నప్పుడు చరిత్ర ఏమని చెప్తారంటే, అవసరమైతే నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను, కానీ నువ్వు అనుకున్నట్టుగా నేను ఈ రాజకీయాల్లోనికి నేను రాను అని చెప్పేసి అని ప్రభువారు చెప్పారని ఒక చరిత్ర చెప్తూ ఉంటారు. సో ఈ బరబ్బా బందిపోటు దొంగగా రోమీలైనటువంటి వారి చేతిలో నుండి యూదులైనటువంటి వారిని విడిపించడానికైనటువంటి రీతిగా వాళ్ళ యొక్క తండ్రి గారు పెంచిన ప్రకారంగా ఒక డకాయిట్గా ఈయన తయారై ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని గురించి పిలాతు ఆయన ఆలోచన చేసి ఒక చిన్న మాట డిక్లరేషన్ ఇయ్యారు. నాయనలారా, సాధారణంగా ఈ పస్కా పండుగ అనేటువంటి ఒక సమయంలో ఎవరైనా ఒక నేరస్తుల్ని విడుదల చేయటం మనకు పరిపాటి జరుగుతుంది కదా. సో ఇది నన్ను ఈ యేసు ప్రభుని గురించి లేక యేసును గురించి, యేసు ప్రభు అని అనలేదులేండి, యేసును గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఈయనలో ఏ దోషం కనబడలేదు. అయినా మీరు నేరస్తుడిని సిలువ వేయమంటున్నారు కనుక ఈ పండుగ సమయంలో ఈయన నేను విడుదల చేస్తాను అని అన్నాడు పిలాతు. ఈలోగా ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ కేకలేసి ఏమని అంటున్నారు, నో ఈ యేసుని సిలువేయండి, మాకు కావాలంటే బరబ్బాని విడుదల చేయండి అని చెప్పేసి అని వాళ్ళ కేకలే గెలిచినాయి. అందుకని ఇంకా పిలాతు తప్పని పరిస్థితుల్లో బరబ్బాని విడుదల చేసి ఆ స్థానంలో ఉన్న ఆ శిలువ మీద ఈ యేసును తీసుకుని వెళ్ళి వేసి ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరో కొంతమంది ఏదో మాటలు డైలాగులు అంటున్నారని మీరు కూడా అలా అనుకోకండి. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య శిలువరాన్ మీద వేలాడినంత మాత్రాన్ని చేతకాని వాడేమి కాదు, లేకపోతే యేసయ్య ఆ 3 మేకులు పీక్కోలేనివాడు కాదు. నా యేసయ్య దిగాలంటే దిగిపోగలడు. కానీ యేసు వచ్చిందే ఎందుకు అనంటే నా కొరకు, మీ కొరకు, ఇలాంటి మాటలు డైలాగులు అంటున్న వారి కొరకును సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి యేసు వచ్చి ఉన్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటి? ఒక వ్యక్తి, మనకు సాధారణంగా ఏంటంటే కుడి ఎడమలు అనేటువంటి మనకు ఉన్నాయి. సో కుడి అంటే మంచిది, ఎడమ అంటేనేమో చెడ్డది. ఈ ఎడమ చేయి కొంతమంది ఎడం చేతితో రాసేవాళ్ళు ఉంటారు, చాలా బాగా రాస్తారు నిజం చెప్పాలంటే. ఎడం చేతి వాడటం కలిగినటువంటి వాళ్ళు మంచి తెలివితేటలుగా కూడా ఉంటారు. కనుక మీరు ఏమనుకోకండి, ఎడం చేయ ఏదో మంచిది కాదన్నట్టుగా అన్నాను. మన అభిప్రాయం అలా పడిపోయింది. మరి ఏం చేద్దాం? మన అభిప్రాయం ఏంటంటే ఎడమ అంటే చెడ్డ. ఈవెన్ ఎడం పక్కన ఉన్న మేకలో అది కూడా చెడ్డోళ్ళు వెళ్తా నరకానికి పోయేటోళ్ళు, కుడి పక్కన వాళ్ళు అందరూ గొర్రెలు, అది కూడా డైలాగులు వేస్తూ ఉంటారప్ప. మన వాళ్ళందరినీ, క్రైస్తవులందరినీ గొర్రెలు మంచిదే అంటే అనుకునేవాడిని, ఎందుకంటే మనం ఎలాగ గొర్రెలు లాంటి యేసయ్యను మనం వెంబడిస్తున్నటువంటి వాళ్ళం కనుక. సో ఇక్కడ వ్రాయబడిన ఈ వాక్య సన్నివేశంలో కుడి పక్కన ఉన్నవాడా ఎడం పక్కన ఉన్నవాడా అని లేదు.
ఒకడు అన్నది. ఈ ఒకడు ఏమని చేశాడంటే యేసును చూడలే. అక్కడ ఏమని వ్రాయబడింది అంటే యేసుని దూషించుచు అతడు అంటున్న మాట ఏంటంటే, ఓ యేసు, నువ్వు రక్షకుడు అని చెప్పేసి అని అందరూ అంటున్నారు, నువ్వు కూడా అలా చెప్పుకున్నావు కదా, నువ్వు నిజంగా కనుక రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించేసుకో, శిలోమరాల మీద నుంచి చేతకొనోడిలాగా అలాగా అలాడడం ఎందుకు, నిన్ను నువ్వు రక్షించేసుకో, మమ్మల్ని కూడా రక్షించేసాయి అన్నాడు. నేను అంటాను, ఈనాడు మన క్రైస్తవులు చేసే ప్రార్థనలన్నీ ఇదే రకమైన ప్రార్థనలు కదా. ప్రభువా, మాకు కష్టం వద్దు నాయనా, ప్రభువా మాకు శ్రమలు వద్దు నాయనా, మాకు సులువు శ్రమలు వద్దు నాయనా, మా ఇంట్లో అంతా బాగుండాలి నాయనా, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలకి పిల్లలు పుట్టేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేయాలి, మా వాళ్ళకి అది ఇది ఏమో మొత్తానికి మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మన ప్రార్థన అది మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనం అంతా బాగుండాలి, ఈ సిలువలోంచి మన కిందకి దిగిపోవాలి. ఇది మన యొక్క ప్రార్థన. అది ఆ మొదటి వ్యక్తి చేసిన ప్రార్థన. కానీ ఈ రెండవ వ్యక్తి చేసినటువంటి ఒక ప్రార్థన, ఇతడేం చేశాడంటే నెంబర్ 1, మొట్టమొదటిగా నేను అంటాను, అతడు యేసు వైపు తిరిగి యేసుని చూచి, ఇది నేను అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్తున్నానే, అర్థం చేసుకోండి. సిలువను చూడలే. ఒక్కొక్కసారి మనం పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు ఆఫ్కోర్స్ వాళ్ళు రాయడానికి సరిపోయింది, వాళ్ళు రాశారు, అయిపోయింది. కానీ ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే, ఈ దొంగ సిలువను చూచాడా లేక సిలువలో ఉన్న వేలాడుతున్న యేసును చూచినారా, అది మనం అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే, ఒకవేళ సిలువనే కనుక చూస్తే, ఈనాడు ఈ లెంట్ అనే ట్రెడిషన్ చేస్తున్న వాళ్ళందరూ నేనంటాను సిలువను ఒక ఆచారంగా చూసుకొని, ఒక్కొక్కసారి కొంతమంది మనం సిలువలు కూడా చేసుకుంటూ ఉంటారు కదా, ఒక సిలువ ఆకృతిని అది తాటి ఆకులతోటో లేకపోతే కొబ్బరి ఆకులతోటో దేనితోటో ఒక సిలువను చేసుకొని, లేకపోతే ఒక సిలువనే పట్టుకొని చెక్కతో సిలువను చేసుకొని, బంగారం సిలువ మెడలో వేసుకొని, వెండితో కూడిన సిలువ పెద్దది పొడుగాడిది, మాలాంటి పాదిరిగారులను కూడా మేము పెద్ద సిలువ వేసుకుంటేనే మేము పాదిరిగారులు అని గుర్తింపు, అందుకే పెద్దదండి ఒక పెద్ద సిలువ అనేటువంటిది ఒకటి ఆ సిలువ వేసుకొని, అవన్నీ ఒక విధంగా చెప్పాల్సి వస్తే నేను ఏమంటానంటే, సిలువ యాక్చువల్లీ రోమీలైనటువంటిది వారిదండి. ఈరోజు మనం అందరం సిలువ 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 అని పాటలు పాడేసుకుంటున్నాం. కానీ ఈరోజు ఏమంటారంటే సిలువ ఇట్స్ ఎ పనిష్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అది పనిషింగ్ ఇన్స్ట్రుమెంట్ బై ది రోమన్స్. యూదులు కాదు, యూదులు చంపాల్సి వస్తే రాళ్లతో కూడా చంపుతారండి. కానీ ఆ రోజుల్లో రోమీలు అయినటువంటి వాళ్ళు అక్కడ పరిపాలన చేస్తున్నారు కనుక, రోమీలు అయినటువంటి వారికి వాళ్ళ యొక్క మరణ శిక్ష విధానం ఏంటంటే ఉరి కాకుండా సిలువ అనేటువంటిది వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఆ సిలువ కూడా అందరికీ కనబడేటువంటి రీతిగా రోడ్డు ప్రక్కన అన్నట్టుగా వేసి, వాడు బాధపడుతుంటే ఆ రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళు చూసి, వామ్మో మనం కూడా ఏమన్నా తప్పు చేసామంటే ఈ రోమీలు అయినటువంటి వారు మనల్ని కూడా ఇలాగే సిలువేసేస్తారని చెప్పేసి అని భయపడాలని సిలువ అనేటువంటిది అక్కడ చేసి ఉన్నారు. ఆ సిలువలో యేసు నా కొరకు, మీ కొరకు, ఆ ప్రక్కని ఈ ప్రక్కనున్న ఆ దొంగల కొరకు ఆ యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చినారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది సత్యం. నేను చెప్తున్న సత్యమైన సువార్త ఏంటంటే మీ కొరకు. హై ఫ్రెండ్స్, మీరు ఎవరైనప్పటికైనా సరే, ఈయన మాటలు వింటున్న మీరు ఒకవేళ క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, క్రైస్తవేతరులై ఉండొచ్చు, ఈయన మాటలు వింటున్న మీరు ఒకవేళ ప్రజల దృష్టిలో, మీ కుటుంబం దృష్టిలో ఒక మంచివారై ఉండొచ్చు, లేకపోతే అందరి దృష్టిలో ఒక భయంకరమైన చెడిపోయిన వ్యక్తివై, శాడిస్ట్వై, ఒక విధమైనటువంటి శాడిజంతో ఒకవేళ నువ్వు ఉండి ఉండవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఈరోజు నేను చెప్తున్న స్వార్థ ఏంటంటే మీ కొరకే. హై ఫ్రెండ్స్, మీ కొరకే నేను ప్రకటిస్తున్న యేసు సిలువలో ఆయన వేలాడి ఉన్నాడు. ఒకడేమో దూషిస్తూ ఈ సిలువ నుంచి తప్పించి అన్నాడు, ఇంకొకడేమో యేసు వైపు చూచి, యేసుని చూచి. అదండి మనం చేయాలి. ఈ 40 రోజులు ప్రేయర్ పెట్టుకోండి అబ్బా. ఈ 40 రోజులు దేవుని యొక్క మందిరానికి వస్తుంటే రండి, పర్వాలేదు. కానీ అక్కడ వచ్చి ట్రెడిషన్ చేయడానికి పువ్వులు పెట్టుకోవండి, ట్రెడిషన్ చేయడానికి ఏడుతూ కూర్చుంటామండి, ఏదో ఇప్పుడే యేసుబాబు చచ్చిపోతున్నట్టుగా. ట్రెడిషన్ పాటించడానికి అన్నట్లుగా మేము మాంసాహారాలు తినవండి, లేకపోతే అన్నాలు తినవండి, లేకపోతే ఏదో మొత్తానికి ఏవో పెట్టుకొని. డోంట్ డూ ఇట్ యాజ్ ఎ ట్రెడిషన్. డోంట్ లుక్ ఎట్ ద క్రాస్ యాజ్ ఎ ట్రెడిషన్. ఆ సిలువను చూడకండి. సిలువలో మన కొరకు రాలేడిన యేసు వైపు మనం చూడాలి. నేను ముందే చెప్పాను కదా, ప్రభుత్వం అయితే మే నెలలో మరలా మేము హోలీ ల్యాండ్ టూర్కి తీసుకొని వెళ్ళడానికి ఆరాధన ఛానల్ తరపున మేము సిద్ధపడుతున్నామని. నేను అక్కడికి వెళ్ళినప్పుడు బెత్లెహేంలో ఒలివ చెక్కలతో చేసినటువంటి వాటిని కొనుక్కొనడానికి ఆ షాపుకి తీసుకొని వెళ్తాను. నేను ముందుగానే బస్సులో ఉంటాను కానీ చెప్తున్నారా, నాయనలారా మీరు కొనుక్కునేటప్పుడు ఒట్టి సిలువ కావాలంటే తీసుకోండి, అభ్యంతరం లేదు. అంతేగాని సిలువలో వేలాడుతూ ఉన్న యేసు బొమ్మని అది తీసుకోకండి. ఆ సిలువ కూడా నిజాన్ని చెప్పాలంటే విగ్రహం అయిపోద్ది. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఒలివ చెక్కతో చేసిందని ఒక పవిత్రమైన ప్రసిద్ధమైన మంచి స్థలంలో పెట్టుకొని అక్కడికి వెళ్ళే ప్రార్థన చేసుకుంటారు. దట్ మీన్స్ యూ మేడ్ ఇట్ యాజ్ అన్ ఐడల్.
అంటే మీరు దాన్ని ఒక విగ్రహంగా చేసుకున్నారనమాట. విగ్రహం అనేటువంటి రీతిగా ఉండకూడదు. సిలువలో ఏమీ లేదండి, దట్స్ ఓన్లీ ఏ పనిషింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నాను కదా, అది మించి దానిలో ఏమి లేదు. ఇక్కడ వీళ్ళకి చెప్తున్నప్పుడు నేను ఏమంటానంటే, సిలువలో యేసు ప్రభు వేలాడుతున్న బొమ్మతో కనుక ఉంటే అది తీసుకోవద్దు అంటాను. ఎందుకనంటే ఒకవేళ అదే కనుక మనం తీసుకున్నాం అనుకోండి, అదే మనం చూసామనుకోండి, వాళ్ళు ఎవరో అన్నట్టుగా ఇక్కడ కూడా మనం చూసినటువంటి సిలువలో యేసు ప్రభు అక్కడ వేలాడుతున్నట్టే చేతకాని వాడు అన్నట్టుగా మన బుర్రలోకి సైతాన్ గడు పెడతా ఉంటాడు. మన మధ్యలోనికి సాతాను గారు తీసుకొచ్చే వెర్షన్ ఏంటంటే, చూడు చేతకాని వాళ్ళకి ఎలాగ ఇంకా సిలువలోనే వేలాడుతూ ఉండి ఉన్నాడు, ఆయన చూస్తే మాత్రం ఏముంది, నీకు శ్రమలే ఉంటాయి, కష్టాలే ఉంటాయి అనే రీతిగా మనకి మైండ్ చేస్తూ ఉంటాడు. అందుకని నేను అంటాను, యేసుప్రభు బొమ్మ ఉన్నటువంటిది ఆ బొమ్మను తీసుకోకండి, ఒట్టి సిలువను తీసుకెళ్ళి పెట్టుకోండి. ఆ సిలువలో యేసును చూడడానికి ప్రయత్నం చేయండి, మళ్ళీ బొమ్మను కాదు చూసేది, అదొక విగ్రహం అయిపోద్ది. మళ్ళీ ఒట్టి సిలువను కాదు చూడవలసింది, అదొక విగ్రహం అయిపోద్ది. కానీ దానికి బదులు ఇతడు చేసినటువంటి ఒక పని ఏంటంటే, సిలువలో వేలాడుతున్న ఆ యేసుని చూచి ఉన్నాడు. ఈసారి ఇతను చేసినటువంటి ఒక ప్రార్థన ఏంటి, ఆ మొదటి వాడి కలగా మాకు కష్టాలు తప్పించేనైనా, మాకు బాధలు తప్పించేనైనా, మాకు మరణం తప్పించేనైనా, దేవా మాకు కష్టాలు. మన ప్రార్థన అంతే. 40 రోజులు ఏం ప్రార్థన చేస్తున్నారు కొంతమంది, వాళ్ళకున్న కష్టాల గురించి కదా ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నటువంటిది, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి వాళ్ళకి విడుదల కలిగించమనే కదా వాళ్ళు అడుగుతున్నటువంటి ఒక ప్రార్థన విధానం. 40 రోజులు ప్రార్థన చేస్తే అమ్మయ్య దేవుడు మా జవాబు ఇస్తాడని చెప్పేసి ఒక ట్రెడిషన్ వాళ్ళు చేస్తున్నటువంటిది. సో డోంట్ డూ ద ట్రెడిషన్, అది నేను చెప్తున్నటువంటిది. చెయ్యండి ఈ ప్రార్థనలు, రండి దేవుని యొక్క మందిరానికి, వాక్యాన్ని వినండి, వాక్యంలో ఎదగండి, క్రీస్తు పోలికలోనికి మార్చబడండి. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు కనుక ప్రభు ఏ క్షణమో ఏ గడియో వచ్చినప్పుడు మనమందరం కూడా ఆయన దగ్గరికి ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఇతడు చేసినటువంటి పని ఏంటి, నన్ను తప్పించమని అడగలే. ఆ యేసు వైపు చూసిన తర్వాత, యేసయ్యా నాకే కష్టం లేకుండా చేయనైనా, నాకే నిందలు లేకుండా చేయనైనా, నాకే బాధలు లేకుండా చేయనైనా అని ఏడుతూ చేయలే. కాసేపు ఉంటే ఎలాగ చచ్చిపోతాడు వాడు. కానీ ఆ చనిపోవడానికి ముందు అతడు యేసుని చూచి, బైబిల్లో కూడా ఉన్న మాట ఏంటండి, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని కదా యెషయా గ్రంథంలో ప్రభువారు తెలియజేయించినటువంటి ఒక మాట. సో యేసును చూచాడు, ఆల్రెడీ వాడు రక్షణ పొందుకోవడానికి అనేటువంటి అవకాశం కలిగింది అని అంటాను నేను. యేసును సిల్వను చూస్తే కాదు, ట్రెడిషన్ చూస్తే కాదు, ఆచారాలు చేస్తే కాదు, కానీ ఎప్పుడైతే యేసుని మనం చూడగలుగుతామో మనం రక్షణ పొందుకునే అవకాశం ఉంది. ప్లస్ వీడు దొంగోడయ్యుండి ఆడు దొంగతనాలు చేసినందుచేత చంపబడ్డానికి అనేటువంటి రీతిగా సిలువలో వేలాడుతూ ఉండి, ఎక్కడి నుంచి వచ్చిందబ్బా వీనికి జ్ఞానం నాకు అర్థం కాదు. నా ప్రభు అయిన యేసయ్య మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నట్టు ఉన్నారు ఆయన, మీరు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అరే ఇలాంటి 40 రోజులు ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా ఏడుస్తూ మా పిల్లలకి పిల్లలు పుట్టాలనైనా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలనైనా, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలనైనా, మాకు ఇల్లు ఉండాలనైనా, మాకు వాహనం ఉండాలనైనా, మాకు డబ్బులు ఉండాలనైనా, మా అప్పులు తీరాలని ఈ ఏడుపు మొహం ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత దానికి బదులు ఈ దొంగడు చేసినటువంటి వాడు దొంగడే, కానీ వాడు చేసినటువంటి పని ఏంటంటే యేసును చూచాడు, సిలువను కాదు, ట్రెడిషన్ కాదు. యేసును చూచి వాడు చేసిన ప్రార్థన ఏమన్నాడంటే, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పేసి. ఇంత చిన్న ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, వెంటనే జవాబు దొరికినటువంటి ఒక ప్రార్థన. యేసు వాని వైపు చూసి అన్నాడు కదా, నేడే నీవు నాతో పాటుగా పరదైసులోనికి నువ్వు వస్తూ ఉన్నావు. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, యేసు త్వరగా వచ్చేస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ సమీపించినది. నేనైతే నాకేమో తెలియదు, ఎంత తొందరగా అంటే అంత తొందరగా వచ్చేస్తున్నారని నేను అంటాను. ఈవెన్ ఒకవేళ పస్కా పండుగకు ముందుగానే ఆయన వచ్చేయడం జరుగుద్దేమో నాకు తెలియదు. అనగా ఏప్రిల్లో మనం 18వ తారీఖున గుడ్ ఫ్రైడే అని మనం పెట్టుకుంటాం. కానీ ఇలాగ వాళ్ళ సన్నాహాలు, ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళ సన్నాహాలు చేస్తున్నారు కనుక వచ్చేవాడు త్వరగా వచ్చేస్తున్నాడు ఆయన. ఇలాగ నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆల్రెడీ రేపో మాపో ఏ క్షణమో ఏ గడియో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు, లేదా ఏ క్షణమో ఏ గడియో ప్రభుని రాకడ జరగక తప్పదు. జరిగినప్పుడు నీవు నేను ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే ట్రెడిషన్ వలన మనం వెళ్ళలేము, మత ఆచారాల వలన మనం వెళ్ళలేము, మనం లెంటు వలన మనం వెళ్ళలేము. కానీ ఆ లెంట్ అనే 40 దినాల్లో నువ్వు నిజంగా ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు ప్రభువుని నీ కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన ఆ ప్రభువుని, తిరిగి రాబోతున్న ఆ యేసుక్రీస్తు అని మహామహిడుగా రాబోతున్న ఆ యేసు వైపు చూడడానికి అనేటువంటి రీతిగా మనం గనక దేవుని యొక్క మందిరానికి వెళ్ళి మనం ప్రార్థించుకొని, మనం ప్రభుని స్తుతించుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, నేను అంటాను ఆ ప్రభుని రాకడ జరిగినప్పుడు నీవు నేను మనం అందరం కూడా ప్రభు పోలికలోనికి మార్చబడి ఆయన వైపు చూస్తూ 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 మనం ఆ పోలికలోనికి
ప్రభువులోనికి మార్చబడి ఆ ప్రభుని రాకడ జరిగినప్పుడు మనం ఎత్తబడే అవకాశం మనకుంటూ ఉన్నది. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కసారి మాకు అలవాట్లు అయిపోతున్నాయి నాయన, అందరూ చేస్తున్నారు మనము చేద్దాము, ఒకవేళ మనం చేయకపోతే మా విశ్వాసాలు వెళ్ళిపోతారేమని కొంతమంది నాయన ఇలాగున ఆచారాలు తీసుకొని వచ్చి పెట్టేశారు. 40 రోజులన్నీ లెంట్ అనేటువంటి ఒక పదముతో ఏమేమో చేసుకొచ్చి ఏమేమో వెర్షన్స్ చెప్తున్నారు. అని చెప్పాలంటే బోధకులంగా ఈవెన్ మేము కూడా నేను ఒక్కొక్కసారి తెలిసియో తెలియకయో ఏదేదో మేము ఇంటర్ప్రిటేషన్ చేసేస్తూ ఉన్నాం, ఏదేదో చెప్పేస్తూ ఉన్నాం. నాన్న మమ్మల్ని విని మమ్మల్ని వెంబడించేటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు. ఒక్కొక్కసారి అంతమంది విగ్రహారాధన చేయడానికి మేమే కారణమవుతున్నామేమో, మమ్మల్ని క్షమించమని మేము అడుగుతున్నాం. ఈరోజు యేసునే మేము చూపించాలి. నాన్న ఈరోజు నేను కూడా మాట్లాడుతున్నప్పుడు నాన్న మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు వైపే మేము చూడాలి నాయన. మా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసునే మేము చూడాలి నాయన. మీరు అక్కడ జరిగినప్పుడు వచ్చుచున్న ఆ యేసు ప్రభు కొరకే మేము కనిపెట్టుకోవాలి. ఆ యొక్క దొంగోడయ్యుండి కూడా మరి కాసేపట్లో చచ్చిపోతాడు అనుకున్నటువంటి వాడు, కాళ్ళు విరగొట్టబడి చంపబడతాడు అనుకున్నటువంటి వాడు ఒక్క మాట యేసును చూచాడు గనక, రాజ్యాన్ని గురించి అడిగాడు గనక వెంటనే వాడు ఆ పరదేశంలోనికి వస్తాడని చెప్పేసి వాగ్దానం పొందుకొని ఉన్నారు. అలాగనే మా ప్రభా, ఈ మా కార్యక్రమాన్ని, ఈ సత్య సువార్తను చూస్తున్న ప్రతి ఒక్కరూ నాయన, ఈ కుటుంబం అంతా కూడా నాయన నీ వైపు చూడాలి. ఉన్న ఈ మిగిలిన రోజులైనా మేము మందిరానికి వెళ్ళినప్పుడు యేసునే మేము చూడాలి, యేసునే మేము వినాలి నాయన. ఆ యేసునే మేము కలిగి ఉండాలి తప్ప ఆచారంగా చేయకూడదు నాయన. సహాయం చేసి నడిపించండి. ఈ బిడ్డలందరినీ దీవిస్తూ వారి కుటుంబాలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబానికి తోడయుండి ఆ ప్రభుని రెండవ రాకడ జరిగినప్పుడు మనం ఆయన వైపు చూస్తున్న ప్రకారంగా ఆయనను ముఖాముఖిగా ఎదుర్కొన్నట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మరొకండి, ట్రెడిషన్ మాత్రం చేయకండి, ట్రెడిషన్గా చేయకండి. యేసుని చూడడానికి ప్రయత్నం చేయండి, యేసునే వినండి, యేసు కొరకే మీరు ఎదురు చూడండి. ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన రాకడ జరిగినప్పుడు మనమందరం కుటుంబాలతో సహా ఆ ప్రభుని ఎదుర్కొని మధ్యాకాశానికి వెళ్ళేటువంటి ఒక భాగ్యం దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. ఈరోజు నేను చెప్పిన ఈ సందేశం ద్వారా నిశ్చయముగా మీరు మేలు పొందుకున్నారనేది నా నమ్మకం. ఎందుకంటే ఆయన వాక్యాన్ని కదా నేను చెప్తున్నాను. కాబట్టి ఇందులో పొందుకుంటే అనే రీతిగా లేదు నా మాట. నేనేమంటానంటే మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. మీరు పొందిన ఆశీర్వాదాలని, మీరు పొందిన ఆనందాన్ని నాతో పంచుకున్నప్పుడు నేను మీతో కలిసి ప్రభుని స్తుతిస్తా. మీరు నాతో మీ యొక్క సంతోషాన్ని పంచుకునడానికైనటువంటి మా అడ్రస్ ఈ సత్య సువార్త, సమర్లకోట 533440, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్కోట్ 533440, కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8143221122, 888855276662 మరియు 837444437. ఒకవేళ ఈమెయిల్ ద్వారా మీరు మాకు ఏదైనా చెప్పాలని అనుకుంటే మా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మీ ముందుకు వచ్చి మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తను మీతో పంచుకునేటంత వరకు త్వరగా రానయ్యున్న ఆ యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.